హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అమ్మ సుగర ఫుడ్స్ అండి. ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ మనం చేసే రెసిపీ వచ్చి అరిసెలండి. అరిసెలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్లో తెలియజేయండి. ఏ విధంగా పాకం పట్టి ఏ విధంగా చేస్తే ఆ టేస్ట్ ఎంత బాగా వస్తుందో అనేది నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. రండి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. 3 kgs రైస్ తీసుకున్నానండి నేను. రైస్ అనేది మన క్వాంటా రైస్ అంటారు కదా, ఆ రైసే తీసుకున్నానండి నేను. ఇదైనా తీసుకోవచ్చు, లేకపోతే నూకలైనా ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను 1 day నానబెట్టుకుంటే ఇవాళ ఈవినింగ్ నానబెడుతున్నాను. సో రేపు మార్నింగ్ అనేది దీన్ని క్లీన్ చేసుకొని సో నేను మిషన్ అనేది పట్టుకుంటాను. రైస్ అనేది మీకు మంచిగా ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అరిసె చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒక నైట్ అంతా మనం వాటర్లో నానబెట్టుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. నేను నైట్ అంతా నానబెట్టుకున్నా కదా, మార్నింగ్ 3-4 times క్లీన్ చేసుకున్నానండి ఇది. సో ఈ విధంగా వచ్చింది చూసారు. మనకి ఏదన్నా వడ్లు గింజలు ఉన్నా కూడా తీసేసుకున్నాము. నేను మిషన్లో ఆడుకున్నాను, ఎందుకంటే మన దగ్గర మిషన్ ఉందండి పిండి ఆడుకునేది. సో ఈ మిషన్లో నేను ఆడేసుకున్నాను ఈ విధంగాని. మరీ మెత్తగా ఆడుకోద్దండి, లైట్గా జస్ట్ చాలా లైట్గా బరకుండాలి. సో ఇప్పుడు నేను కళాయి పెట్టుకున్నాను కదా ఇల్లింటిది, దాంట్లో నేను వాటర్ వేసుకుంటున్నాను. ఇల్లింటి కళాయి మందంగా ఉన్నది తీసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే పాకం అనేది అంటుకోకుండా మందంగా ఉన్న కళాయిలకి బేగా అంటుకోదండి. పాకం అనేది మంచిగా హీట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మంచిగా మనకి కలర్ రావడం జరుగుతుంది. సో అందుకోసమని ఎప్పుడు కూడా మనం మందంగా ఉన్న కళాయిలు వాడతాము, కొన్ని వాటికి మాత్రం పలుసుకున్నవి వాడతాము. బెల్లం నేను 2.5 kg వేసుకున్నానండి 3 kgsకి. వాటర్ అనేది ఈ విధంగా వేసుకున్నానండి. కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, వాటరు లైట్గా ఎక్కువ వేసుకోవాలండి. పాకం రావడానికి టైం పట్టినా కానీ మనకు ఆ బెల్లంలో ఏదైనా ఉన్నా కూడా మనకి కరిగిపోయి బేగా కనిపిస్తుందండి, ఏదన్నా వేస్ట్గా ఉన్నట్లయితే. ఈ విధంగా మనకి బబుల్స్ రావాలి, హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత ఏంటంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి. నాకు బెల్లం అనేది బాగా ఎల్లోగా అనిపిస్తుంది, ఎందుకంటే దీన్ని కొద్ది కలర్ రావాలంటే నేను లైట్ కలపడం అనేది కొద్దిగా తగ్గిస్తాను. కాబట్టి కింద ఫ్లేమ్ వల్ల ఏంటంటే కొద్దిగా కలర్ రావడం జరుగుతుంది, ఎక్కువ ఉంటుంది కాబట్టి మంట. సో సైడ్స్ చూసారా లైట్గా కలర్ అనేది వస్తుంది. సో ఆ విధంగా నేను ఈ విధంగా చేసుకుంటున్నమాట అండి. ఇప్పుడు ఇది నేను ఎంత థిక్నెస్లో వచ్చింది అనేది నేను చూసుకుంటున్నాను వాటర్లో వేసి. ఇలాగా నేను అయితే లైట్గా ముద్రపాకం తీసుకున్నానండి. ఎందుకనంటే మనం పిండి కలుపుతాం కదా, ఈ ముద్రపాకం వల్ల హీట్ అనేది ఎక్కువ రావడం జరుగుద్ది. సో దానివల్ల మనం పిండి వేసినప్పుడు ఆ పిండిలో ఉన్న పచ్చిదనం కూడా పోతుందండి. సో అందుకోసమని నేను ముద్రపాకం తీసుకుంటాను. అరిసె కూడా గట్టి అవుతుంది కదా అని అడుగుతారు. సో నేను మార్నింగ్ నాకు తగ్గట్టుగా నేను స్మూత్గా ఏ విధంగా చేసుకోవాలనేది లైట్గా హాట్ వాటర్ కలుపుకొని చేసుకుంటానండి. అరిసె అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఈ విధంగా నేను ఇప్పుడు లైట్గా బరకున్న పిండి లైట్గా ఉండాలండి. 100%కి 90% స్మూత్గా ఉండాలి, ఒక 10% అనేది లైట్గా బరకు ఉండాలి. అప్పుడు మీకు అరిసె అనేది చాలా బాగుంటుందండి. మొత్తం మీకు పేస్ట్లా ఉన్నట్లయితే ఏమవుతుందంటే తినేటప్పుడు అదొక మెత్త చాలా ఇదిగా అనిపిస్తుంది అండి. ఈ విధంగా లైట్గా బరకు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. కలిపేటప్పుడు కూడా ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఈ విధంగా సైడ్స్ నీట్గా అనుకొని కలిపితే బాగుంటుంది. చేత్తో తడిపిండి ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఒకేసారి వేసేవద్దండి, ఇలా చేత్తో కలుపుకుంటే వేయాలి. అప్పుడు మీకు మంచిగా ఒక ఉండలు ఏమైనా ఉన్నట్లయితే మీకు అందులో ఆ రఫ్ చేస్తాం కదండి, అందులో పోతుంది మీకు. ఈ విధంగా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా చూసారా పాకం అనేది లైట్గా సాగుతుంది ముద్రపాకం తీసుకోవడం వల్ల. ఈ విధంగా తీసుకోండి, అరిసె చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఎందుకంటే అరిసె లైట్గా మనం ముద్రపాకం తీసుకున్నాం కాబట్టి. ఈ విధంగా మనం పట్టించుకున్న 3 kgs పిండి కూడా వేసేసుకుంటున్నామండి ఇందులోని. మీరు బయట పిండి ఆడించుకునేటప్పుడు చెప్పండి అరిసెలకి ఆడాలని, వాళ్ళు ఆడతారు, వాళ్ళకి తెలుస్తుందండి అరిసెలకి ఏ విధంగా ఆడాలని. నేనైతే నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి సో మా దగ్గర నేను లైట్గా బరకొచ్చేలా ఆడుకుంటున్నాను. ఎందుకంటే అరిసె చాలా బాగుంటుందండి, లైట్గా జస్ట్ బరకున్నట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పాకం అనేది చూసారా ఏ విధంగా సాగుతుందో, మనం బెల్లం పాకం పట్టుకున్నాం కదా చూసారా ఎలా సాగుతుంది, ఈ విధంగా రావాలండి. ఇది ఏంటంటే ముద్రపాకం తీసుకోవడం వల్ల కొద్దిగా ఈ విధంగా రావడం జరుగుతుంది. లేత పాకం తీసుకున్నట్లయితే ఏమవుద్దంటే చేయడానికి బాగానే ఉంటుందండి, కాకపోతే అంత టేస్ట్ అనిపించదు, ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది ఏంటంటే ముద్రపాకం తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, ఆయిల్ అనేది తక్కువ పట్టుకుంటుంది. మనం ఆ విధంగా చేస్తాం కాబట్టి మనకు ఈ పిండి అనేది రెడీ చేసుకున్నాము. ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే పై లేయర్ అనేది గట్టిపడకుండా ఉండడం కోసం అని చెప్పి నేను ఆయిల్ వేసుకుంటున్నాను.
ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి యాడ్ చేసుకున్న పర్వాలేదండి. మనకేంటంటే కస్టమర్ ఇవాళ 6 కేజెస్ ఆర్డర్ ఇచ్చారు ఇది. సో అందుకనే ఆయన ప్రైస్ తగ్గట్టుగా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు శాంపిల్ చూపిస్తాను చూడండి. నేను కలిపిన వెంటనే తీసుకున్న ముద్ద ఇది. అంటే చూసారు నా చేతులకు కూడా ఎక్కడా కూడా అంటుకోకుండా ఎంత స్మూత్గా ఉందో. ఈ విధంగా ఉండాలి, ఇంత స్మూత్గా ఉండాలి. ఇది ఆరిన తర్వాత గట్టి పడుతుందండి కొద్దిగా. సో రేపు పొద్దుట ఏంటంటే నేను కొద్దిగా హాట్ వాటర్తో లైన్ చేసుకుంటాను. చూసారా ఈ విధంగా నేను హాట్ వాటర్ లైట్గా వేసుకొని నాకు తగ్గట్టుగా నేను చేసుకున్నాను. ఎంత నాకు గట్టిగా కావాలా స్మూత్గా కావాలన్న దాన్ని బట్టి నేను చేసుకున్నాను. మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. ఎక్కువైతే చల్లటి వాటర్ వేయొద్దండి, కొద్దిగా హాట్ వాటర్ వేయండి, బాగుంటుంది. చల్లటి వాటర్ వేస్తే ఏంటంటే పులుపు వచ్చేస్తాయండి, అలా వేయొద్దు. ఇలా హాట్ వాటర్ వేసినా వస్తుంది, కాకపోతే ఎంత వేయాలో అంతే వేసుకోవాలండి. అప్పుడు మీకు అరిసె అనేది కొద్దిగా లాంగ్ టైం అనేది ఉంటుంది, బాగుంటుంది. సో ఈ విధంగా ముద్ద చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుంటానండి. ఇప్పుడు మనకు అరిసె బాగా మాలిష్ చేసిన తర్వాత ఆ పిండి అనేది సాగాలండి. చూసారు ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో చూడండి. ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే అరిసె కూడా కొద్దిగా సాగుతుందండి. ఈ విధంగా సాగుతుంది పిండి అంటే మంచిగా మీకు అరిసె కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫ్రై అయిన తర్వాత తిన్నప్పుడు కూడా లైట్గా సాగడం చాలా బాగుంటుందండి అరిసె టేస్టీగా. చూసారు నేను ఎంత ఒక పాములా తీసుకుని ఒక చిన్న సైజు బాల్స్ కింద చేసుకుంటున్నాను. ఈచ్ పీస్ వచ్చి 40 గ్రామ్స్ దాకా వస్తుందండి. మనకు టోటల్ ఒక 50 గ్రామ్స్ వస్తుంది ఒక అరిసె వచ్చి. ఇప్పుడు నువ్వుల్లో నేను లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటానండి. ఎందుకంటే నువ్వులు అనేది పేలకుండా మనం ఆయిల్ వేసినప్పుడు నువ్వులు అనేది అది బ్లాస్ట్ అవ్వకుండా ఉండడం కోసమని. సో చూసారా మనం తీసుకున్న సైజెస్ అన్ని ఈ విధంగా వేసుకున్నాము. కస్టమర్ ఏంటంటే వేరే వాళ్ళకి పంచడానికంటే సో వాళ్ళకి ఈచ్ ఒకటి 50 గ్రామ్స్ రావాలని చెప్పారు. ఈ విధంగా మనకి ఒక 10 గ్రామ్స్ ఆయిల్ పట్టుకుంటుంది కాబట్టి సరిపోతుందండి. ఈ విధంగా మనం వాటర్ వేసుకున్నదాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో స్మాల్ బాల్స్ వేసుకున్నామండి. ఇప్పుడు నువ్వులు ఈ విధంగా పట్టించండి, బాల్స్కి చాలా బాగా పట్టుకుంటుంది. కొంతమంది పిండిలో కూడా వేస్తారండి. కాకపోతే ఏంటంటే నువ్వులు పిండిలో ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఆ టేస్ట్ వేరే వస్తుంది, ఈ టేస్ట్ వేరే వస్తుంది అండి. మనం ఈ స్టైల్లో చేస్తున్నాము. కొంతమంది అలా చేస్తారు, ఇలా చేస్తారు. ఈ విధంగా చూసారు నువ్వులు అనేది మొత్తం స్ప్రెడ్ అయింది. ఇప్పుడు దీన్ని అదేమీ పెట్టి చుడతానండి. మొత్తం ఇలా దగ్గర పెట్టి చుట్టిస్తాము. ఇలా అదేమి పెట్టి చుట్టడం వల్ల ఏంటంటే నువ్వులు అనేది గట్టిగా పట్టుకుంటుందండి, ఓడకుండా. సో ఎల్లింటి దానికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మంచిగా ఎల్లింటి దాంట్లో లైట్గా నీట్గా పేర్చుకోవాలండి. ఎందుకంటే అక్కడక్కడ పడేసినట్లయితే వెయిట్ ఎక్కువ అయ్యేసరికి ఒకదానికి ఒకటి అంటికిపోతుందండి మళ్ళీను. అది కూడా జాగ్రత్తగా చూడండి. ఏ విధంగా పేర్చాను అనేది చూపిస్తాను చూడండి. ఆయిల్ చూసారా ఏ విధంగా రాసుకున్నాను ఇంకోండి. ఈ విధంగా నీట్గా పేర్చుకోవాలి. ఆయిల్ కింద రాసుకోవడం వల్ల ఏంటంటే ట్రైకి పట్టుకోదు కాబట్టి. సో ఆ విధంగా రాసానండి. అరిసెలు వేసుకోవడానికి తవ్వి రెడీ చేసుకున్నానండి. ఈ విధంగానే నేను కళాయి పెట్టుకోలేదండి, తవ్వి పెట్టుకున్నాను. తవ్విలే అరిసెలు వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తుంది. జాంగ్రీ అయినా జిలేబీ అయినా చాలా బాగా వస్తుందండి. ఆయిల్ అనేది తవ్వికి ఒక 60% ఉండాలి. ఈ విధంగా చూసారు ఆయిల్ ఎంత, నేను హైట్ వచ్చి అది తవ్వి ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఉంటుందండి అంతే, అందుకని ఎక్కువ ఉండదు. ఇలా మీకు తెలిసి ఉంటుంది పూరి ప్రెస్ చేస్తాం కదా మిషన్, ఇలాంటిదండి. మనం చెక్కలు అవి ఒత్తుతాము దీంతో. చూడండి ఈ విధంగా కిందన పైన కూడా కవర్ వేసుకుని మిడిల్లో మీరు పెట్టుకుని వత్తడం వల్ల ఏంటంటే మంచిగా వస్తుందండి అరిసె కూడా ఎక్కడ అంటుకోకుండా. కవర్కి ఆయిల్ అది రాసుకోండి. హీట్ అనేది వచ్చింది లైట్గా. నేను స్టార్టింగ్ కాబట్టి లైట్గా ఒక 2 వేసుకొని చెక్ చేసుకుంటున్నాను. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి అరిసె అనేది ఫ్రై చేసుకోండి. నాకైతే హీట్ సరిపోయింది, ఎందుకంటే మీకు వీడియోలో కనిపిస్తుంది చూసారా లైట్గా ఫాగ్ కింద వస్తుంది, పొగ కింద. సో ఈ విధంగా రావాలండి. అరిసె అనేది హీట్ మీద వేసుకోండి, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నట్లయితే పగలకుండా నీట్గా వస్తుందండి అరిసె. అప్పుడు మీకు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. చూడండి లెగుస్తున్నాయి చూసారా లైట్గాని. ఈ విధంగా ఒకేసారి హీట్ ఎక్కువ కూడా పెట్టకూడదు, లోపల అనేది ఎక్కువగా మంచిగా ఉడకదు, అంటే మంచిగా ఫ్రై అవ్వదు మీకు. సో మీడియం ఫ్లేమ్లో వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేయడం వల్ల 2 సైడ్స్ కూడా ఫ్రై చేయాలండి, ఈవెన్ కలర్ వచ్చే వరకు. అందుకని మంచిగా ఉంటుందండి. మీరు ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి చేసినట్లయితే కలర్ అనేది వచ్చేస్తే కానీ అరిసె అనేది టేస్ట్గా ఉండదు. చూసారు ఇలా పూరిలా ఏ విధంగా పొంగుతుందో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేలా తీసుకోవాలండి. మనకి కస్టమర్ ఏంటంటే లైట్ గోల్డెన్ కలర్ మీద లైట్గా ఎక్కువ వచ్చినా పర్వాలేదు అన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కొంతమంది.
మనకేంటంటే కస్టమర్ కావాల్సినట్టుగా చేయడమే కదండి మనకు కూడా కావాల్సింది. సో, ఆ విధంగా మనం ఆయనకి నచ్చినట్టు చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం ప్రాసెస్ అనేది ఈ విధంగానే ఉంటదండి. ఆయిల్ ఒత్తేటప్పుడు కూడా ఎక్కువగా అదిమి పెట్టి ఒత్తకూడదు. మొత్తం ఆయిల్ పోయినట్లయితే గట్టి పడిపోతదండి అరిసెనేది. గట్టి పడకుండా ఉండాలంటే లైట్‌గా ఆయిల్ అనేది ఉండాలి. సో, చూసారా అరిసెలు ఈ విధంగా మేము మొత్తం రెడీ చేసుకున్నాము. సో, చాలా సింపుల్ అండి అరిసెలు వేసుకోవడం కూడా. చిన్నప్పుడు ఫెస్టివల్స్ వచ్చినాయంటే తెగ తినేవాళ్ళండి. ఇంట్లో పిండి వంటలు ఉండేవారు కదా! స్కూల్‌కెళ్ళేటప్పుడైనా సరే తెగ తినేసేవాడిని, అట్టుకొని వెళ్ళిపోయేవాడిని. సో, మీలా పెద్దవాళ్ళు ఆ విధంగా చేసేవారు. టేస్ట్ అనేది చాలా బాగుండేదండి. సో, మీలో ఎంతమందికి అరిసెలు అంటే ఇష్టమో కామెంట్లో తెలియజేయండి, తెలుసుకుంటాను. సో, చూసారు కదా! ఇప్పుడు టేస్ట్ చూద్దాం అరిసె. చాలా బాగుంటుందండి. ఎందుకో తెలీదు, నాకు అరిసెలు వేసినప్పుడల్లా ఒక 3, 4 నేనే తింటూ ఉంటాను. చూసారా అరిసె లోపల కూడా ఎంత బాగా వచ్చిందో కలర్. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. చూసారు ఇప్పుడు టేస్ట్ అయితే చూసాను, చాలా బాగుందండి అరిసె. ఎందుకంటే పాకం పట్టేటప్పుడే ఉందండి అసలైన విషయము. ఎంత బాగా పడతామో టేస్ట్ అనేది కూడా అంత బాగా వస్తుందండి. నేనైతే రైస్ అనేది ఒక నైట్ నానబెట్టాను. పాకం పట్టిన తర్వాత ఒక నైట్ అనేది నేను అలా వదిలేసుకున్నానండి. మరుసటి రోజు చేసుకున్నా. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆ విధంగా చేయండి మీరు కూడాని. చూసారు కదండి ఏ విధంగా చేశానో. మీరు కూడా ఆ విధంగా చేసుకోండి, చాలా బాగా వస్తుందండి టేస్ట్ అనేది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పిన ప్రతి టిప్ కూడా మర్చిపోవద్దండి. ఆ విధంగా చేయండి, టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అరిసెలు మీలో ఎంతమందికి ఇష్టం ఇందాక చెప్పినట్టు కామెంట్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా నల్ల బెల్లంతో కూడా ఏ విధంగా చేస్తారు అరిసెలు అనేది కూడా మీకు చూపిస్తాను. అది హెల్త్కి ఇంకా మంచిదండి. సో, అరిసెలు మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేస్తే అది కూడా ఇష్టం ఉంటుందా లేదనేది నాకు తెలుస్తుంది కదా. సో, ఆ విధంగా నేను అనేది. ఓకే, మరి ఇంకెందుకంటే లేట్, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్. అరిసెలు